ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్పత్తి స్థితి ప్రళయ బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మ సర్వగౌతికామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వా కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి 2026 కొత్త సంవత్సరం ఉందన ఈ కొత్త సంవత్సరంలో 2026 ఈ 12 రాశులకి ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 రాశి ఫలాలలో ఈ 12 రాశులను బట్టి జనవరి 26 నుండి శని మహాదశ మీనరాశిలోకి ఉత్తరభద్ర నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వాదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి. మరి శని మీనరాశిలో, బృహస్పతి మిథునం, కర్కాటకం, సింహం సంచాలంగా, రాహు కేతువులు కుంభం, తర్వాత మకరంలో ఉంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, స్థానము, యోగము, వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ, కొంత స్థానంలో కానీ, కొన్ని వ్యాపార రక్షణలో కానీ, కొంత కళ్యాణ యోగం కానీ, సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది. మరి రాశి ఫలాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు, తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు, లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి. వైరస్ లాంటి ఈ 2026లో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం, గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం, దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం, ఇలాంటి కొన్ని జరగబోతున్నాయి. కాబట్టి మరి ఈ 2026లో కొన్ని యుద్ధాలు కానీ, కొన్ని భూకంపాలు కానీ, కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. మరి అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి. ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కాడి నుంచి తర్వాత కొద్ది రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం వల్ల ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాలు కొంచెం జరిగే మార్గాలు ఉన్నాయి. మరి రాజకీయంలో కూడా కొన్ని చేంజెస్లు కొన్ని వస్తున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు, కొత్త చేంజెస్, అలాంటివి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా మందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి. మరి వ్యవసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ సంవత్సరమున 2026లో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత చేంజెస్, మార్పులు కొన్ని వస్తాయి. దానివల్ల కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు, భూమి సమస్యలు, భూమి గొడవలు, కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవల నుంచి కానీ, కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి, కొత్త మార్పులు. ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు, కొన్ని ఇంతకు ముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సిచ్యువేషన్లో దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా ఈ 2026 జనవరి నుంచి మీకు నూతన పనులు, నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి. ఈ నూతన సంవత్సరం
అందరికీ శుభాకాంక్షలు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వృత్తిపరంగా వ్యాపార పరంగా చూసుకుంటే చాలా వరకు మంచి పురోగతి, ఆర్థికంగా మంచిగా అభివృద్ధిగా పొందే మార్గాలు ఉన్నాయి. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే విశేషంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రాణాయామం, ధ్యానం వంటి మేలు చేస్తాయి. కుటుంబంలో జీవితము చాలా వరకు బాగుంటుంది. ఆర్థిక విశేషాల్లో ఆర్థిక అనుకూలంపై పరిస్థితి చాలా వరకు మెరుగవుతుంది. మరి మీకు కీలక నిర్ణయాలు, లేనిపోయిన ఆలోచనలు, స్నేహాలు, బంధుత్వాలు కొన్ని జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండకోకుండా ఉండేటికైతే మీ జాతకాన్ని బట్టి చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఈ వృషభ రాశి వాళ్ళు మెయిన్గా తిన్నామా, పండుకున్నామా, తిన్నామా, తెల్లారిందా, ఈ మూడే ఎక్కువగా పాటించాలి. ఎందువల్ల అంటే ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి విద్యా రంగంలో చూసుకుంటే విద్యలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది. వ్యాపార రంగంలో కొన్ని సమస్యలు ఈ సంవత్సరంలో అంత అనుకూలంగా లేవు. మరి వ్యవసాయంలో కూడా కొన్ని డిస్టర్బెంట్లు కొన్ని కనబడుతున్నాయి. మరి కళ్యాణ యోగంలో కూడా చాలా వరకు అద్భుతంగా విజయంగా కనబడే మార్గాలు చాలా వరకు ఉన్నాయి. మరి వీళ్ళకి సంతాన పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని చేంజెస్లు, కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. అది వీళ్ళు ఊహించని మార్పులు, ఊహించని అదృష్ట జాతక యోగము దగ్గరికి రాబోతుంది. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళ జాతకాన్ని బట్టి గ్రహాలు కొన్ని ఎదురవుతున్నాయి. గ్రహాలు ఎదురైన దానివల్ల వీళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలబడుకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు రావటం, ఇలాంటి సంఘటనలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలతో పాటు లాభాలు కూడా కొన్ని వస్తుంటాయి. మరి ఆ లాభాలు వచ్చేటప్పుడే కొంత జాగ్రత్తమైన నిర్ణయం తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. ఏం పర్వాలేదులే, మన పని అయిపోయిందిలే, ఏం చేయలేదులే అనే ఆలోచన పడినట్టుకైతే జీవితంలో ఏదీ సాధించలేము. కాబట్టి కష్టే ఫలే అన్నాడు. మానవ జన్మ అనేది కష్ట జీవితం. ఆ కష్టాన్ని నమ్ముకొని ముందడుగు వేస్తేనే భగవంతుడి దయ వల్ల అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు మీకు చేతిగాడికి వచ్చినవి కూడా నోటికి అందుకోకుండా పోతున్నాయి. మనసు శాంతి లేకోకుండా అయిపోతుంది. ఓం శక్తి అనుగ్రహం అనేది, టైం అనేది ఎంతవరకు వచ్చిందా అనేది మీకు అర్థం కావట్లేదు. మీరు ఒక టయాన్ని మీరు ఆలోచించుకుంటే ఇంకొక టైం ఎదురవుతుంటుంది మీకు. దానివల్ల మీకు ఉండాల్సిన టైం కూడా అంత అనుకూలంగా ఉండదు. గ్రహాలు కొన్ని ఎదురవుతుంటాయి. ఒకటి గ్రహం కాకపోతే ఇంకొక గ్రహాలు కొన్ని ఎదురవుతుంటాయి. దానివల్ల మీకు మానసికమైన ఒత్తిడి, మిమ్మల్ని తక్కువ అంచనా వేయటం, జనాలు మిమ్మల్ని, మీ బంధువు మిత్రులు, అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే వాళ్ళు మిమ్మల్ని గౌరవించుకోకుండా తక్కువ అంచనా వేసేస్తుంటారు. ఆ తక్కువ అంచనా వేసిన దానివల్ల మీరు ఇంతకు ముందు హ్యాపీగా బతికిన వాళ్ళు, హ్యాపీగా ఉండవలసిన వాళ్ళు ఎందుకు ఇలా నన్ను చూస్తే తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నారు అన్న ఒక ఆలోచన విధానం అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ఇప్పుడు ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ సంవత్సరంలో అదృష్ట యోగం చాలా వరకు బాగుంది. మరి వీళ్ళకి ఒకటి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ
ఆచితూసి అడిగేయండి. తొందరపాటు అనేది వద్దు, నిదానమే ప్రధానము. ఆ నిదానంతోనే ఏ పనైనా మీరు సాధించినట్టుకైతే తప్పకుండా అభివృద్ధిగా పొందే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎవరెవరో మీ గురించి కుటుంబంలో కొన్ని పూజలు చేయించి కొన్ని గ్రహ దోషాల నివారణ చేయిస్తుంటారని చాలా మందికి ఒక డౌట్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు చేయాల్సింది, ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు, ఈ వృషభ రాశిలో చేయాల్సిన వాళ్ళు పూజా బలాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి. 7 వారాల పాటు దేవుడి చుట్టూ తిరిగి పూజా బలం చేస్తే మీకంత మంచి జరుగుతుంది. కాబట్టి కొంతమంది స్నేహితులు, మిత్రులు, బంధువులు కొంతమంది మన మీద ప్రయోగం చేశారు, శాతబడి చేశారు, ప్రయోగం చేశారు, అక్షంతలు వేశారు, నల్ల కోడితో మంతరిచ్చి ఇంట్లో వేశారు, అక్షంతలు వేసేశారు, కొన్ని మిరియాలు మంతరిచ్చి వేశారని చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. మరి ఆ సందేహాలన్నీ తొలగిపోవాలంటే మరి మీ కుటుంబానికి ఏం చేశారో, మీ ఇంటికి ఏమేమి జరిగిందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.